నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రసూన. డీటెయిల్స్ చూసే ముందు పలు వార్తా దినపత్రికల్లోని వార్తలు మనకు అందించడానికి మా కొలీగ్ భారతి లైన్లో ఉన్నారు. భారతి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రసూన. ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈనాడులో చూసుకున్నట్లయితే నాణ్యతకు నీళ్ళదిలారా అంటూ మేడిగడ్డ వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు, విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న లోపాలకు సంబంధించిన వార్త అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఆరో బ్లాక్ లో 25-26 పియర్స్ మధ్య గ్లియరెస్ ధ్వంసమై గేట్ల వద్దకు కొట్టుకొచ్చిన కాంక్రీట్ నిర్మాణాలు. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట, ఎంత దారుణంగా మేడిగడ్డ బ్యారేజ్ అయితే ఇందులో ఉన్న లోపాలు ఏంటో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు. ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ సూచనలు తీవ్రంగా పరిగణించాలి, లేదంటే మరింత నష్టం వాటిల్లుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మేడిగడ్డ డిజైన్ లోనే కాదు, కేవలం నిర్మాణంలో కూడా పూర్తి లోపాలు ఉన్నట్టయితే అధికారులు అయితే వెల్లడించారనమాట. సో ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీలు కానివ్వండి, ఎంక్వైరీలు కానివ్వండి, మొత్తం లోపాలే ఉన్నాయి, బ్యారేజ్ నిండా లోపాలే ఉన్నాయి అన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా వార్త కనిపిస్తుంది. సో మనం మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట, సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు అయితే కలిసారనమాట. సో వారి పేర్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డిని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారనమాట. సో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ, అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిసామన్న శాసనసభ్యులు. సో దీనిపై ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారో వాళ్ళైతే క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసం అలాగే ప్రోటోకాల్ అంశాలపైనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టయితే ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే స్పష్టం చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కొరియా కాస్మెటిక్ సంస్థ 5,000 కోట్లతో స్థాపనకు ముందుకు వచ్చిన డూసన్. మంత్రి కోమటిరెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు అనమాట, మంత్రి కోమటిరెడ్డితో సమావేశమైన డూసెన్ సంస్థ. సో హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా కొరియాకి సంబంధించిన కాస్మెటిక్ సంస్థనైతే ఇక్కడ ఏర్పాటు చేయడానికి అయితే కొరియా నుంచి డూసెన్ అన్న పేరుతో సంస్థ అయితే ముందుకు వచ్చింది అనమాట. సో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి అలాగే కొరియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇవి ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలనే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పౌర సరఫరాలు కొన్నది 47 లక్షల టన్నులే, 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్లు సమాచారం. యాసంగి పక్కదారి పట్టిన ధాన్యాన్ని సర్దుబాటు చేసే వ్యూహమా. సో రైతుల నుంచి ధాన్యం సేకరించిన వాటిలో కేవలం 47 లక్షల టన్నులు మాత్రమే పౌర సరఫరాల సంస్థ కొన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మిగతా ధాన్యం మిగతా పర్సెంటేజ్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి మొత్తం మిల్లర్లే నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1,00,000 దాటితే టెండర్లే, పనులు పూర్తయిన నేలలోపే బిల్లులు, నాణ్యత లోపం ఉంటే నిలిపివేత, పంచాయతీ కొత్త విధానాలకు సర్కారు యోచన. సో పంచాయతీ అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో వాటి విధానాల్లో 1,00,000 దాటితే టెండర్లు కంపల్సరీ అని అయితే ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇవి ప్రధానంగా మనం ఈరోజు ఈనాడులో చూసుకున్న వార్తలు. సో దిశలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మేడిగడ్డకి సంబంధించిన వార్తే మనం చెప్పుకోవచ్చు. మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే, పిల్లర్లు పగుళ్ళు కుంగుబాటుకు సబ్ కాంట్రాక్ట్ సంస్థదే కారణం. సో ఎల్ఎన్టీకి ఇష్టం లేకున్నా ఒత్తిడి పెంచి మరి కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి అప్పగింత. ఈ పనులు చూపి భవిష్యత్తులో మరిన్ని వర్క్స్ దక్కించుకునే ప్లాన్. అప్పట్లోనే నాణ్యత లోపాలను గుర్తించినా పట్టించుకునే ఆఫీసర్లు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ ఎంక్వైరీలో వెలుగులోకి, విచారణ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ సంస్థకి ఇష్టం లేకున్నా కూడా ఒత్తిడి పెంచి మరి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన ఎంపీ కుటుంబానికి అయితే ఈ ప్రాజెక్ట్ ని అప్పగించినట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇవే పనులని చూపి ఫ్యూచర్ లో కూడా మరిన్ని వర్క్స్ కాంట్రాక్ట్స్ దక్కించుకునే ప్లాన్ తో ఈ పనులు చేసినట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. అలాగే అప్పట్లోనే ఈ నాణ్యత లోపాలను అయితే గుర్తించినా కూడా అధికారులు పట్టించుకోలేదనైతే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో దీనిపై మేడిగడ్డ బ్యారేజ్ పై ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిపై ఇంకా ప్రభుత్వం విచారణ అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇది మేడిగడ్డకి సంబంధించిన ఇంకొక వార్త అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఇందాక చూసిన ఇమేజ్ ఏదైతే ఉందో సీఎం ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో దానికి సంబంధించిన వార్త ఇది అని చెప్పుకోవచ్చు. మర్యాద కోసమా వ్యూహకాత్మ అనే ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే
వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్, ఇది తెలంగాణ ప్రజలకి ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇంటికి 200 యూనిట్ల వరకు. కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాటలు, కేటీఆర్ హరీష్ సంతోష్ మధ్య ఘర్షణ. సో ఇది వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్ అని అయితే మంత్రి ఉత్తమ్ రెడ్డి స్పష్టం చేశారనమాట. సో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని అయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి అన్నట్టయితే మంత్రి ఉత్తమ్ రెడ్డి ఇక్కడ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సో ఇది మరిన్ని వార్తలకు మనం వెళ్ళినట్టయితే, పోలింగ్ డేట్ రచ్చ, దుమారం రేపిన ఢిల్లీ సీఈఓ సర్క్యులర్. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 16న లోక్సభ పోలింగ్ అంటూ ప్రస్తావన, రెఫరెన్స్ కోసమేనంటూ తిరిగి క్లారిటీ. సో ఏప్రిల్ 16 నుంచి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అన్నట్టయితే పోలింగ్ కి సంబంధించిన ప్రస్తావన అయితే ఇలా ఒక ఫామ్ రూపంలో సర్క్యులర్ అయితే విడుదల చేశారు. సో అయితే ఇది కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే అన్నట్టయితే తిరిగి సీఈఓ క్లారిటీ ఇచ్చినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇవి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, బాలక్రమ్ అయోధ్య రాముడికి నామకరణం, 5 ఏళ్ల బాలుని తలపించేలా విగ్రహం, అందుకే ఈ పేరు పెట్టాం. పూజారి అరుణ్ దీక్షిత్. సో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడికి నామకరణం చేసినట్టయితే ఇక్కడ పూజారి అరుణ్ దీక్షిత్ అయితే స్పష్టం చేశారనమాట. సో రాముడికి బాలక్ రామ్ అన్న నామకరణం అయితే చేశారు. సో ఇది దిశలో మనం చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే సో ఇక్కడ కూడా ఇదే వార్తనైతే ప్రధానంగా తీసుకున్నారనమాట. ఎన్నికల రేవంత్ ని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్న వార్తే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్న ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి, నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందే ఎన్నికలకు బీజేపీ పార్టీ యోచన. సో ప్రస్తుతం అయితే సో ఎన్నికలైతే బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు అని అయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో రామ మందిరం ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో అయోధ్యలో, వాటి నుంచి ప్రజల దృష్టి మారక ముందే ఎన్నికలైతే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో ఫిబ్రవరి మార్చ్లో దేశవ్యాప్తంగా పర్యటించనున్న మోదీ. సో 2 నెలల్లో మోదీ దేశం మొత్తం పర్యటించనున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో బడ్జెట్ సమావేశాలు 14 నుంచే, సో ఫిబ్రవరి 14 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. 1న కేంద్ర ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఈసారి పెద్దపీట, ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడి వేడి చర్చ. మొదటి సమావేశాల్లో శ్వేతపత్రంలో సంచలనం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లయితే ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. సో మరోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇదే వార్తని మనం ఇందాక కూడా చూసుకున్నాం అనమాట. కొరియా సంస్థ హైదరాబాద్ లో కాస్మెటిక్ పేరుతో ఒక సంస్థ నిర్మించడానికి ఏర్పాటు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ఇమేజ్ మరోసారి మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక, 2 కోట్ల విలువైన బ్రాండ్ రిస్ట్ వాచ్. టీటీడీ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు, తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు. 2021లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జ్ కుటుంబ సభ్యుడి వివాహం. పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసి ప్రలోభాల వల. జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చలు. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు అనమాట. ఏదైతే వజ్రాలు పొదిగిన వాచ్, 2 కోట్ల విలువ చేసే రిస్ట్ వాచ్ నైతే న్యాయమూర్తికి సీఎం జగన్ పంపినట్టయితే తెలుస్తుంది. అది కూడా ఇద్దరు సీనియర్ నేతలే, టీటీడీ ధర్మారెడ్డి మరియు ఎంపీ ప్రభాకర్ రెడ్డి చేత ఈ వాచ్ నైతే న్యాయమూర్తికి పంపించినట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఈ విషయం 2021లో జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టయితే మనం చెప్పుకోవచ్చు. సో అయితే న్యాయమూర్తి దాన్ని తిరస్కరించినట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా ఉందన్నమాట. సో ఇది దానికి సంబంధించిన వార్త. సో తొలి రోజే 5 లక్షల మంది. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి రోజే సుమారు 5 లక్షల మంది భక్తులైతే రామ దర్శనానికి పోటెత్తినట్టు మనం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మంగళవారం అయోధ్య రామాలయం వద్ద కిటకిటలాడుతున్న భక్తులు. సో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు ప్రజల్లో అనూహ్య స్పందన. దీనిపై విమర్శలు చేసే తమపై మరింత వ్యతిరేకత వస్తుందని ఆందోళనలో ఇండియా కూటమి. భవిష్యత్ కార్యాచరణపై నేతల సమాలోచన. సో ఇక్కడ మరిన్ని వార్తలకు వెళ్తే, ఇది కూడా అయోధ్యకి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. అయోధ్య రామ దర్శనానికి పోటెత్తిన భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూలో ప్రవేశం.
సో అర్ధరాత్రి నుంచే భక్తులు అయితే క్యూలో నిలబడినట్టు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళని భక్తుల్ని కంట్రోల్ చేయడానికి సుమారు 8,000 మంది సిబ్బందిని అయితే ఇక్కడ పోలీసుని ఏర్పాటు చేసినట్టు కూడా ఉంది. సో అయినా కూడా భక్తులు రద్దీ ఏమాత్రం తగ్గకుండా రామ దర్శనానికి పోటెత్తినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇవి మనం దిశలో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐటీ శాఖ చేతిలో ధరణిని పెట్టి సర్కార్ భూములు హాంఫట్, బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. సో ధరణికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో చేసిన అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఐటీ శాఖ చేతిలో ధరణి పెట్టి సర్కార్ భూములు హాంఫట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ టీఎస్టీఎస్సీకి అప్పగింత. టీఎస్టీఎస్ స్పెషల్ కమిషనర్కి ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్న ఐటీ శాఖలోని కీ. ఇదే అదనుగా 1000 ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్ కబ్జా. పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ లో భారీగా అక్రమాలు గుర్తించిన కొత్త ప్రభుత్వం. సో భూములకి సంబంధించిన విషయాలు ఏవైనా కానీ అందరికీ తెలిసినట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చూస్తుంది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం ఐటీ డిపార్ట్మెంటే మొత్తం ధరణికి సంబంధించిన భూముల వ్యవహారం అయితే చూసినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ నేపథ్యంలోనే 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి కానివ్వండి, వివాదాస్పద రీతిలో ఉన్న భూమి కానివ్వండి కబ్జా చేసినట్టు తెలుస్తుంది. సో ఈ ల్యాండ్ కబ్జాలు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ లోనే భారీగా జరిగినట్టు తెలుస్తుంది అనమాట. సో దీన్ని మొత్తం కొత్త ప్రభుత్వం గుర్తించి దీనిపై విచారణ అయితే కొనసాగిస్తుంది. సో ఇది ధరణికి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. పాలనను సెట్ చేద్దాం, పూర్తి స్థాయిలో గాడిని పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి. మన సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఉన్నత అధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం. సో పాలనను సెట్ చేద్దాం అన్న ఒక వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో గాడిని పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. సో గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో అవే తప్పులు ఇప్పుడున్న ప్రభుత్వం చేయకుండా ప్రజల్లోకి తమ ఎజెండాను తీసుకెళ్లి న్యాయంగా పనిచేయాలన్నట్టయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కానివ్వండి, నాయకులకు అలాగే అధికారులు కూడా ఆదేశించారనమాట. సో ఈయన ఇంకొకటి ఏంటంటే 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం ఉంటుందని కూడా సీఎం స్పష్టం చేశారనమాట. సో మనం మరిన్ని వార్తల్లోకి వెళ్తే ఫ్రీ కరెంట్ 500కే గ్యాస్. సో మనం ఇందాక చూసుకున్నట్లయితే కేవలం ఫ్రీ కరెంట్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. సో ఇక్కడైతే 500కే గ్యాస్ వచ్చే నెల నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాకం వల్లే హామీలు అమలు లేటు. సో ఫ్రీ కరెంట్తో పాటు గ్యాస్ 500కే అన్న వార్త కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అది కూడా వచ్చే నెల ఫిబ్రవరి నుంచే ప్రారంభం అవుతుంది, అమల్లోకి వస్తుంది అన్నట్టయితే మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో పాటు కేసీఆర్ నిర్వాకం వల్లే, అంటే కేసీఆర్ పనుల వల్లే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడానికి లేట్ అవుతుంది అన్నట్టయితే మంత్రి కోమటిరెడ్డి చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వరంగల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత. సో మొన్న హనుమకొండలో, నిన్న వరంగల్ చౌరస్తాలు. సో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టి మొత్తం కూల్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ వార్తల్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇవి ప్రధానంగా మనం ఈరోజు పత్రికల్లో చూసుకున్న వార్తలు. సో వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ ప్రసూన అందిస్తారు. ప్రసూన, ఓవర్ టు యు.